ఈరోజు ఇక్కడ బీసీ ఆక్రోశ సభ అని ఏర్పాటు చేశారు కదా సార్. ఈ సభ ద్వారా ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా తల్వార్ తాత యూట్యూబ్ ఛానల్కు శుభాకాంక్షలు. ఎందుకంటే బహుజన వాదాన్ని బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నిద్రపోతున్నటువంటి ఈ బీసీ సమాజాన్ని తట్టి లేపుతున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. ఈ యొక్క కామారెడ్డి సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు బహుజనులకు ఈ బీసీ ఆక్రోశ సభ, ఇది ఆక్రోశ సభ ఏంటంటే ఎన్నో దఫాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత 2.5 సంవత్సరాలుగా ఎన్నో రూపాలలో విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సామాజిక న్యాయం చేయమని చెప్పి అడిగాము. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మేము కామారెడ్డి డిక్లరేషన్లో సందర్భంగా మేము కులగణన చేశాము, డెడికేషన్ కమిషన్ వేసాము, బీసీ కమిషన్ వేసాము, ప్లానింగ్ కమిషన్ ద్వారా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లను మరి పొందుపరిచి కేంద్ర ప్రభుత్వానికి పంపించాము. కేంద్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకుంది, మమ్మల్ని ఏం చేయమన్నారు అనేటువంటి రీతిలో ఇలా సుప్రీంకోర్టు హైకోర్టులో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ ఆక్రోశ సభ ద్వారా ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే, మీరు చేయాల్సిన పని చేయలేదు, ఇంకా అసలైన పని చేయలేదు. మీరు ఏం చెప్పారు అసలు? మీరు బీసీల రిజర్వేషన్ల అంశం మీద ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాతో పాటు అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి, బీసీ కుల సంఘాలతోటి, బీసీ ప్రజాప్రతినిధులతోటి ఒక డెడికేషన్ కమిషను, ఒక కమిషన్ తీసుకొని ఇక్కడి నాయకులను తీసుకొని ఒక ఢిల్లీకి పోయి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఈ యొక్క బిల్లును ప్రస్తావిస్తామని చెప్పారు. ఆ ఒక్క కార్యక్రమం ఎక్కడ కూడా చేయలేదు. రెండవది, పార్లమెంటులో ఇండియా కూటమికి 235 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో 50 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఆపరేషన్ సింధూర్ మీద ఇదే రాహుల్ గాంధీ గారు వారం రోజులు పార్లమెంటును స్తంభింపజేశారు. బీహార్లో ఓట్లు గల్లంతైనాయి అని చెప్పేసి వారం రోజులు స్తంభింపజేశారు. అవినీతికి మీద అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద అవినీతి మరక అంటుతే నెల రోజులు జైల్లో ఉంటే వాళ్ళ అధికారం పోతుందంటే దానికోసం కూడా వారం రోజులు చేశారు. కానీ ఈ దేశంలో 70 కోట్ల మంది బీసీల కోసం కనీసం 1 గంట కూడా పార్లమెంట్లో చర్చించడానికి ఇండియా కూటమికి ఎందుకు సమయం దొరకలేదు? నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం రాహుల్ గాంధీ గారికి ఉంటే పార్లమెంటులో 235 మంది పార్లమెంటు సభ్యులతోటి మీరు ప్రశ్నిస్తే గనక బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు ఇచ్చేది.